డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి ఎంసెట్ రాశారో, సో వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. వెబ్ ఆప్షన్స్ 8వ తారీఖు నుండి స్టార్ట్ అయినాయి అనమాట. అంటే 8వ తారీఖు సాయంత్రం నుండి. అయితే ఇక్కడ ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారో ఇది ఆప్షన్ అనమాట. సో ఇక్కడ జస్ట్ అక్కడికి మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మొబైల్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు వెబ్సైట్కి లాగిన్ అవుతారు అనమాట. అక్కడ నుండి మీరు ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ద డీటెయిల్స్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. అంటే ఎవరైతే పేమెంట్ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అన్ని సబ్మిట్ చేశారో ఇక్కడ మీకు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇది తీసుకున్న తర్వాత మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు అని అక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. సో మీకు వెబ్ ఆప్షన్స్ మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు కొన్ని విషయాలు మీరు ఇక్కడ చూడండి. మొన్నటి వరకు ఏదైతే కాలేజెస్ మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని ఈ లిస్ట్లో కొన్ని కాలేజెస్ ఇవ్వలేదన్నమాట. అంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవ్వలేదన్నమాట. దాని గురించి ఇక్కడ నోట్ కింద చెప్పిన చూడండి. ప్రైవేట్ యూనివర్సిటీస్ డేటా విల్ బి ఎనేబుల్డ్ సూన్. బహుశా ఈ సాయంత్రానికో లేకపోతే రేపటికో ఈ ప్రైవేట్ డేటా అనేది ఎనేబుల్ చేస్తారని ఇక్కడ చెప్తున్నారు. అలాగే రెండో నోట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు ద క్యాండిడేట్స్ దట్ దెర్ ఈస్ నో ఫీ రియంబర్స్మెంట్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ కోడ్ జేఎన్టీకేస్. జేఎన్టీకేస్ అనే అయితే కాలేజెస్ లిస్టులో మీకు ఉన్నాయో అక్కడ ఏంటంటే ఎస్ఎస్ అని ఉంటుంది అనమాట. అంటే ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ అని. నో ఫీ రియంబర్స్మెంట్. ఎవరైతే అది సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి రియంబర్స్మెంట్ అనేది వర్తించదు అనమాట. సో ఎవరైతే రియంబర్స్మెంట్ కావాలనుకుంటారో ఈ ఎస్ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోకూడదు. అలాగే క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు నోట్ దిస్ పాయింట్ వైల్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ టు దిస్ కోర్స్ అని ఉంది. సో మనం ఇవన్నీ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు ఏంటంటే మీకు జస్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసి నేను ఒక ఐడియా కోసం అని చెప్పి ఎక్సెల్ షీట్లోనే ఇలా తయారు చేసామని అనమాట. అంటే మనం తయారు చేయలేదు, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఇది. మనకు కావాల్సి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మీకు మొత్తం అన్ని డిస్ప్లే అయ్యేటట్టు నేను పెడుతున్నాను. అంటే ఇలా ఈజీ అవుతుంది అనమాట. ఈజీ అవడం కోసం అని చెప్పేసి మనం ఇలాగ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఇదనమాట. అంటే ఇది వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉన్న డేటా ఇది మనం చేసింది కాదు. కానీ అయితే మనం చేసిన దానిలో ఏంటంటే ఈ ఫిల్టర్ బటన్స్ యాడ్ చేసామన్నమాట. సో ఈ ఫిల్టర్ బటన్స్ యాడ్ చేయడం అంటే మీకు ఎక్సెల్ షీట్లో ఇక్కడ డేటాలోకి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఈ ఫిల్టర్స్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో కన్వీనియంట్ కోసం ఈ కలర్లో పెట్టడం జరిగిందట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని ఈ కాలేజెస్ లిస్టు చక్కగా తయారు చేసుకోవడానికి మీకు ఆప్షన్స్ ప్రకారం 1 to 3 ఆర్డర్లో పెట్టుకోవడానికి మీకు ఈజీ అవుతుంది అనమాట. ఉదాహరణకి ఫస్ట్ యూనివర్సిటీలు, చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి వచ్చిన ర్యాంక్ని బట్టి, విధానం బట్టి. యూనివర్సిటీల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి. సో అది అలాగా మీరు ఒకవేళ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ కాలేజ్ టైప్ అని ఉంది. ఇక్కడ ఫిల్టర్ బటన్ ఇక్కడ కాలేజ్ టైప్ క్లిక్ చేయగానే మీకు లిస్ట్ కనబడుతుంది. ఇక్కడ ప్రైవేటు, ఎస్ఎఫ్ సెల్ఫ్ ఫైనాన్స్, అలాగే యూనివర్సిటీస్ అని ఉంది. ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా అనమాట. సో ఈ యూనివర్సిటీ ఏంటంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీల్లో మరలా ఏయూ పరుగులోనే మీకు కావాలంటే కనుక ఇక్కడ రీజియన్లోకి వెళ్ళి ఓన్లీ ఏయూ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఓన్లీ ఏయూ సెలెక్ట్ చేసుకుంటే కనుక యూనివర్సిటీస్లో ఫస్ట్ 4 కాలేజెస్ ఇక్కడ వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వచ్చింది.
కాకినాడ, తర్వాత నరసరావుపేట, ఫోర్త్ వన్ వచ్చేసి విజయనగరం అనమాట. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఫీజు కూడా తక్కువే ఉంటాయన్నమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ అయితే 44,500, 10,000 అన్నారు ఫ్రీ రియంబర్స్మెంట్. ఎవరికైతే రియంబర్స్ వర్తిస్తుందో వాళ్ళకి అమౌంట్ పే చేయక్కర్లేదు. సో రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఈ లిస్టు, ఈ ఎక్సెల్ సీట్ వల్ల మీకు ఏమర్థమవుతుందంటే మీకు నచ్చినట్టుగా ఈ విధంగా ముందు ఆప్షన్స్ పెట్టుకుంటారు అనమాట. సో మీకు ఈ 4 యూనివర్సిటీస్లో మీకు ఆంధ్ర యూనివర్సిటీ ఇష్టమైతే ఫస్ట్ ఆప్షన్ ఇది, అలాగే సెకండ్, ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇదేంటి మనం ఫస్ట్ యూనివర్సిటీస్లో కేవలం యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట లోకల్ ఏయూ పరిధిలో. ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు దగ్గరలో, అంటే మీ ఊరికి దగ్గరలో ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ మీరు జస్ట్ ఎలాగ వస్తారో మీ జిల్లాలో, ఇప్పుడు చాలా మంది దూరం వెళ్ళడానికి ఇష్టం ఉండదు, అలాగే పేరెంట్స్ కూడా పంపడానికి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ ఏమైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక మీరు డిస్ట్రిక్ట్లోకి రావాలన్నమాట. డిస్ట్రిక్ట్ నియమం ఉంది కదా. సో ఉదాహరణకి మీరు ఈస్ట్ గోదావరి అనుకోండి, ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకుంటారు, ఓకే చేస్తారు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు, అన్ని ఫీజు ఎంత, అలాగే సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్నీ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫీ డీటెయిల్స్ కూడా, అలాగే ఇది కో ఎడ్యుకేషన్, అలాగే ఓన్లీ ఫర్ గర్ల్స్ ఉండే కాలేజెస్ ఉన్నాయి, కో ఎడ్యుకేషన్ అన్ని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. ఓన్లీ నేను చూసేది ఏంటంటే ఓన్లీ సిఎస్సి గ్రూపు. ఓకే, ఇది మీ ఈస్ట్ గోదావరిలో ప్రైవేట్ కాలేజెస్లో సిఎస్సి గ్రూప్ ఉండే కాలేజ్ లిస్ట్ మాత్రమే మీకు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. లేదు నాకు అన్ని గ్రూపులు ఉండే డిస్ప్లే కావాలనుకుంటే బ్రాంచ్ కోడ్లోకి వచ్చి ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే మీకు అన్ని లిస్టు కనబడతాయి. సో అన్ని ఎవరికి సాధారణంగా అన్ని పెట్టుకోరు, ఎవరు ఏ గ్రూప్ పెట్టుకుంటున్నారో ఈజీ మెథడ్ అనమాట ఇది. సో మీకు ఇక్కడ ఓన్లీ మీరు ఏ గ్రూప్ అయితే పెట్టుకుంటున్నారో ఆ గ్రూప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఉదాహరణకి మీకు మెకానికల్ కానీ లేదా సిఎస్డి అని సిఎస్డి అనే గ్రూప్ రావాలనుకో, సిఎస్డి గ్రూప్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని ఉంటాయి. సిఎస్డి చూడండి, ఇక్కడ ఓన్లీ సిఎస్డి గ్రూప్ ఉండి మీ జిల్లాలో ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ అనమాట. సో ఇది లిస్టు. ఈ కనబడుతున్న లిస్టులో కూడా మీకు దగ్గరలో ఉన్న ప్రాంతాలు చూడండి. ఇక్కడ పెద్దాపురం, రాజమండ్రి, కాకినాడ, దివిలి, పెద్దాపురం, రాజమండ్రి, రామచంద్రపురం. లేదా ప్లేస్లోకి వచ్చి మీకు దగ్గరకున్న ఊరు సెలెక్ట్ చేసుకుంటే అవి మాత్రమే కనబడతాయి. ఓన్లీ కాకినాడలో కనబడాలనుకోండి. సో కాకినాడలో 2 ఉన్నాయి, ఒకటి కైటు 2 కాలేజెస్ అనమాట. సిఎస్డి అనే గ్రూపు ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది. ఒకవేళ మీకు సిఎస్డి అంటే ఏంటో తెలియదు అనుకోండి, సో సిఎస్డి అంటే ఏంటో తెలుసుకోవాలంటే మీరు జస్ట్ ఇలా మరలా వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ కోర్సెస్. ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్లో మీరు జస్ట్ అది డౌన్లోడ్ చేసి దాన్ని క్లిక్ చేయగానే మీకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. స్టూడెంట్స్ ఈ వీడియో లెంగ్త్ అవుతుందని మాత్రం చూడకుండా మీకు ఇది కనుక చూస్తే పూర్తిగా వీడియో చూడండి. సో ఇన్ఫర్మేషన్ మీరు చక్కగా ఒక కాలేజ్ వైజ్ లిస్ట్ తయారు చేసుకుని ఆప్షన్స్ స్పీడ్గా పెట్టడానికి. ఉదాహరణకి మీరు లిస్ట్ తయారు చేసుకుంటే మీకు ల్యాప్టాప్, కంప్యూటర్ అందుబాటులో ఉండదు కాబట్టి మీ సేవలోకి వెళ్ళినప్పుడు వాడికి స్పీడ్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతేకాని మీరు మీ సేవలోకి వెళ్ళి అక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ సేవలు చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. సో అంటే వాళ్ళకి ఎవరొకరు వర్క్ కోసం వస్తూ ఉంటారు కాబట్టి అలాగా ఉంటారు. అంటే అదే ముందుగా లిస్ట్ తయారు చేసుకుంటే మీరు ఆ లిస్ట్ ప్రకారంగా చెప్పేయచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎంట్రీస్ ఇక్కడ 100 పెట్టుకోండి, ఎక్కువ డిస్ప్లే అవుతాయి. సో మనం సిఎస్డి అంటే గ్రూప్ సిఎస్డి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే డేటా సైన్స్. ఓకేనా, డేటా సైన్స్ అనమాట. అలాగే దీంట్లోనే మీకు సిఎస్ఈ
సిఎస్ఎం అంటే సిఎస్సి, ఇంచుమించుగా సిఎస్ఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్. సో దట్ మీ ఏ గ్రూప్ అంటే ఇప్పటికే మీరు ఏ గ్రూప్ మంచిది ఏంటంటే మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేసి మొత్తం సెర్చ్ చేసే ఉంటారు. సో అవన్నీ మనం చెప్పుకుంటే మొత్తం వీడియో లెంగ్త్ అయిపోతుంది. కాబట్టి నేను కేవలం ఇప్పుడు మీకు టెక్నికల్గా మీరు ఆప్షన్స్ స్పీడ్గా పెట్టుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు ఒకవేళ ఓన్లీ సిఎస్సి కావాలనుకుంటే ఇక్కడ ఒకసారి సెలెక్ట్ ఆల్ చేసి మళ్ళీ డీసెలెక్ట్ చేయండి. చేశాక ఇక్కడ సిఎస్సి కంప్యూటర్ సంబంధించి సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటే సిఎస్సి మాత్రమే ఉండే కాలేజెస్ కాకినాడలో ఏమున్నాయి అనేది మీకు లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. ఈ ప్లేసెస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అమలాపురం అంటే మా దివిలి ఏదైతే ఏరియాస్ ఉన్నాయి, రాజమండ్రి, రంపచోడవరం, రాజమండ్రి సెలెక్ట్ చేసుకుంటే రాజమండ్రిలో ఉన్నటువంటి సిఎస్సి గ్రూప్ కలిగిన కాలేజెస్ లిస్ట్ కనబడుతుంది అనమాట. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మీకు చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇక్కడ బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు అంటే కన్ఫ్యూజన్ అవుతారు అనమాట. ఈ విధంగా డేటా ఈ ఫిల్టర్ బటన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఇది మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ ప్లేస్ వచ్చేసి మనం అన్ని ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ పెట్టుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్టు, ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజీ లిస్టులో మీకు దగ్గరలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ బ్రాంచ్ కోడ్ సిఎస్సి కావచ్చు, ఓన్లీ సిఎస్సి ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఓకేనా? చాలా. సో నేను చెప్పే సలహా ఏంటంటే ముందు మీకు నచ్చినట్టుగా ముందు ఎవరైనా యూనివర్సిటీ పెట్టుకుంటే యూనివర్సిటీస్ పెట్టుకొని తర్వాత మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏది వదలొద్దు అనమాట. ఇంచుమించుగా మీరు ఈ విధంగా ఒక 50 కాలేజెస్ లిస్టు సెలెక్ట్ చేసుకుంటే కనుక ముందు మీకు దగ్గరలో ఉన్న జిల్లా, అలాగే మీకున్న దగ్గరలో ఉన్న ప్లేసు, మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ చేశాక యూనివర్సిటీస్ ఇవన్నీ మీరు ఒక లిస్ట్ కింద తయారు చేసుకోవాలన్నమాట. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక పేపర్ మీద అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అనేది మీరు అవకాశం ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? ఇది మీకు చాలా వాల్యుబుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. దీన్ని క్లిక్ చేస్తే మీకు మొత్తం అక్కడ ఏంటంటే కాలేజ్ కోడ్ వస్తుంది. కోడ్ రాసుకోవాలి ఖచ్చితంగా. మీరు వెబ్ ఆప్షన్స్ లో లిస్ట్ తయారు చేసుకునేటప్పుడు కోడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ చేసే ముందు జస్ట్ ఈ కోడ్ ఎంటర్ చేసినా లేకపోతే ఈ కోడ్ కనబడితే జస్ట్ మీరు ప్లస్ అని ఉంటుంది, అక్కడ ప్లస్ అని ఒక్కనే యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా అనమాట ఈ లిస్టు మీరు ఇక్కడ ఎంట్రీస్ వచ్చేసి 100 పెట్టుకుంటే 100 ఒకేసారి ఇలా కనబడతాయి. అదే ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మొత్తం మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చారన్నమాట. సో ఫ్రెండ్స్ ఏదేమైనా మీకు ఈ విధంగా ఎక్సెల్ షీట్లో ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే చూడండి ఇక్కడ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఫర్ జేఎన్టీకేస్ దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనబడుతుంది అనమాట. సో జేఎన్టీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ ఏంటంటే సిఎస్ఎం అనమాట. సిఎస్ఎం అంటే ఏమేమి చెప్పుకున్నాం ఇక్కడ ఆల్రెడీ నేమ్ ఆఫ్ కోర్స్ సిఎస్ఎంఏ, సిఎస్ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అంటే సుమారుగా 75,000 అనమాట ఇయర్లీ 75,000. సో ఎవరైతే రియంబర్స్మెంట్ ఫెసిలిటీ అవకాశం ఉంటుందో వాళ్ళ ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి రియంబర్స్మెంట్ రాదు అనమాట. ఇదే విషయం మీకు ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో నోట్ ఏమి ఇచ్చారంటే మీరు నేను చెప్పిన విధానంలో ఎక్సెల్ షీట్లు ఈ విధంగా మీరు చక్కగా తయారు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ డేటా విల్ బి ఎనేబుల్ సూన్ అన్నారు కాబట్టి అప్పుడు ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీరు యాడ్ అప్పుడు చేసుకుందరు కానీ అప్పుడు పెద్ద కష్టమే ఉండదు అది చేసుకోవడం అనేది. ముందుగా ఈ ఎక్సెల్ షీట్ ప్రకారంగా డేటాని ఫీడ్ చేసుకుని సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు తొందరపడక్కర్లేదు. ఈరోజు ఆల్రెడీ 10వ తారీఖు.
మీకు ఇంకా వెబ్ ఆప్షన్స్కి 12వ తారీఖు కూడా ఉంది. చెప్పలేదు, ఇది ఇంకా మీకు డేట్ పొడిగిస్తే పొడిగించవచ్చు, పొడిగించకపోయినా పర్లేదు. ఇవాళ 10 కాబట్టి ఈ రోజంతా ఈ పనిలో ఉండి రేపు మధ్యాహ్నం కూడా అలా ఉండి రేపు మధ్యాహ్నంలో ఒక లిస్ట్ తయారు చేసుకుని రేపు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం మీకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ డేటా అందుబాటులో ఉందా లేదా అన్నది మీకు ఇక్కడ చూపిస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీ డేటా ఎనేబుల్డ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ మీరు 12వ తారీఖుతో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్స్ మార్చుకోవాలంటే 13వ తారీఖు, అలా మీకు 16వ తారీఖున అలాట్మెంట్స్ ఇచ్చేస్తారు ఏ కాలేజ్ వస్తుంది ఏంటని. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అని. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా సర్టిఫికెట్స్ అన్ని పెట్టుకుని కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయవలసి వస్తుంది అనమాట. అలాగే 19వ తారీఖుని కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అని చెప్పేశారు. ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది మంచి అవకాశం. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మనకి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఎడ్యుకేషనల్ పర్పస్లో పెడతా ఉంటాం. సో ఫర్ మోర్ డీటెయిల్స్ స్టే విత్ బెస్ట్ టెక్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.